యజమాని ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా నివసిస్తూ ఉంటారు. ఇంతకీ ఆ నగరం పేరేంటో తెలుసా? అంత సుఖ సంతోషాలతో ఉన్న మన సియాటిల్కి ఈ మధ్య దొంగల బెడద ఎక్కువైంది. వాటి మూలాలు వెతికితే వీటన్నిటికీ ఒకే ఒక ఖతర్నాక్ దొంగ చేస్తూ ఉంటాడు. చదువు లేక ఉద్యోగాల కోసం వెతుకుతున్న ఓ వ్యక్తిని తనతో చేర్చుకుంటాడు. అలాగే బంధురీత్యా దొంగతనాన్ని వారసత్వంగా ఫాలో అవుతున్న మరో వ్యక్తిని మెరుగులు నేర్పిస్తానని తనతో పాటు చేర్చుకుంటాడు. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని నమ్మిన ఓ వ్యక్తిని ఇంకా ఎన్ని విధాలుగా కేరింగ్ చేయొచ్చో నేర్పిస్తానని తనతో పాటు రమ్మంటాడు. అప్పుడే క్రిమినల్ లా డిగ్రీ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్ని క్రిమినాలజీని ప్రాక్టికల్గా నేర్పిస్తానని చెప్పి ఇంటర్వ్యూగా తన ముఠాలో చేర్చుకుంటాడు. ఈ విధంగా ఈ నలుగురు దొంగల్ని ఒక రాత్రి సియాటిల్ నగరవాసుని కొల్లగొట్టేందుకు పంపాడు. ఇలా దొంగలందరూ ఆ రాత్రి 3 ఇళ్ళకి దొంగతనానికి వెళ్తారు. మరి ఆ కాలరాత్రి నాడు ఏమైందో చూద్దామా? అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఎక్కువ అలర్ట్ చేస్తే దొంగలు బయటికి రారు. ఇవాళ రాత్రి నా కలెక్షన్ బాస్. ఏంట్రా ఇంతసేపు ఎట్లా సంపాదించావు? ఆజ్కల్ వీడికి లక్కు తిరిగి నక్క తొక్కి వచ్చినాడు బాసు. అందుకే వీడు ఇంత పెద్ద బస్తా తెచ్చినాడు. అరే తెలివి తక్కువడా, లక్కు లేదు నక్క లేదు. ఆల్ క్రెడిట్ గోస్ టు మై ప్రొఫెషనల్ ఇమేజ్ అండ్ అప్రోచ్. ప్రొఫెషన్ కి కొత్తవాడినన్నా నాకు కూడా 4 ఇళ్లలో పడి దొంగిలించడం నేర్పన్నా. మళ్ళీ రాత్రి కోట పూర్తి చేయలేకపోయారన్నమాట. మీకు పడే శిక్ష ఏమిటో తెలుసా? బాసు తప్పైపోయింది, క్షమించు. ఇంకొక ఛాన్స్ బాసు. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని దొంగతనం చేస్తాం. ఇదే నా ఆఖరి వార్నింగ్. మీలో ఏ ఒక్కరు రేపు రాత్రి కోట సంపాదించకపోతే ఏరియాని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చవట దద్దమ్మలకి సియాటిల్లో చోటు లేదు. టైం పడుతుందా?